హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ టాక్స్, లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్‌గా, ఫన్నీగా అనిపించాయి. ఒక్కొక్కరు నటనకి జీవం పోసేసి, యాక్టింగ్‌లో జీవించేసేసి, పీహెచ్‌డీ చేసేసి, అసలు తమ నీడను కూడా తమ నమ్మలేక, 'బిగ్ బాస్' ఆల్రెడీ అందరిని కన్‌ఫ్యూజ్ చేసేసి గందరగోళం పెట్టేసాడు. ఈ సీక్రెట్ టాస్క్ ఎవరికిచ్చాడో, ఎవరు రెబలో అర్థం గాక రకరకాల అనుమానాలతో బుర్రలు మైండ్ తీసి పక్కన పెట్టుకొని పిచ్చి పిచ్చి పిచ్చెక్కిపోతున్నారు ఒక్కొక్క కంటెస్టెంట్. దాని గురించి మాట్లాడదాం. అట్లాగే ఇంకోటేంటంటే ఆహ్ ఏంటిది ఎవరిని స్ట్రాంగ్ ప్లేయర్‌ని కదా! ఎవరిని తీసేస్తారు? ఎందుకు తీసేస్తారు? ఆ తీసేసిన దాన్ని బట్టి కూడా రకరకాల ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. వీడియో చూసే ముందే ఎవరావిడ 'దివ్య' అండ్ 'సుమన్ శెట్టి' కళ్యాణ్‌ని తప్పించేయడం అనేది రైటా? రాంగా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎంతమందికి ఎలాంటి ఒపీనియన్ ఫార్మ్ అయ్యిందో నేనైతే చదువుతా, ఒకసారి కామెంట్ సెక్షన్ కూడా చూస్తా. అట్లాగే ఇంకోటేంటి, భరణిని మరి కావాలనే తప్పించిందా? కావాలనే స్ట్రాటజీగా మరి భరణిని ఎందుకు తప్పించలేదంటారని, నేను లేవండి అనేసరికి ఆయనంతట ఆయన లేస్తున్నారు కాబట్టి అది కౌంట్‌లోకి రాకపోవచ్చు అని తెలివిగా ఆ బాండ్ ఉండడం వల్ల ఆయన కావాలని కంటెంట్ రేస్‌లోంచి తప్పించేసిందా? దాని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా ఎపిసోడ్ రివ్యూ ఒకవేళ చూడకపోతే జర్నలిస్ట్ సతీష్‌లో ఆ వీడియో ఉంటుంది. న్యూస్ బోర్డ్‌లో ఆ వీడియో ఉంటుంది కదా! అది కూడా చూడండి. ఎందుకంటే చాలా తన సొంత టీమ్‌కి అన్యాయం చేసేసింది ఈవిడ. సరే, ఇంకా గౌరవ్ కనీసం తనకు సేఫ్టీ కార్డ్ వస్తే రెండో ప్లేస్ ఇవ్వాలని అడుగుతారు. అంటే మనకి ఎపిసోడ్‌లో ఆయన పేరు ఎమాన్యుయల్‌కి ఇచ్చారు కదా! గ్రీన్ కార్డ్. దానికంటే ముందు జరిగిద్ది డిస్కషన్. అంటే తనని స్ట్రాంగ్ గనక ఇప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళకి ఎవరికైనా వస్తే తీసేస్తారు కదా! అదే జరిగిద్ది కదా వాస్తవానికి. సో, అందుకని ఇమ్మని అడిగితే, బట్ తనూజ మాత్రం లేదు, నాకు సెకండ్ కావాలి, తర్వాత థర్డ్ ప్లేస్ ఇస్తాను ఆవిడ చెబుతా ఉంది. తన టీమ్‌లో వస్తే. తనూజ ఇక్కడ ఏమంటదంటే, "నువ్వు నామినేషన్ అప్పుడు కూడా చేయొద్దని మనం రిక్వెస్ట్ చేసావు. ఇప్పుడొచ్చేమో సెకండ్ అంటే ఎట్లా ఇస్తాం?" అని చెప్పి అంటే నాకు అది చెప్పే విధానం కూడా చాలా యారగెన్సీగా అవతల వాళ్ళని చాలా చులకనగా చేసి మాట్లాడుతుంది. దీనివల్ల మైనస్సే. ఆఫ్‌కోర్స్ ఆవిడకి అన్ని రకాలుగా ఇంటా, బయట సపోర్ట్ ఉంది గనుక ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌గా, యాటిట్యూడ్‌గా, యారగెన్సీగా మారినా తప్పులేదు. అందువల్ల మారుతుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఈ ఆవిడ ఆకలి కాకపోతే ఇప్పుడు రెబెల్స్ ఎవరైనా జనరల్‌గా ఏం చేస్తారు? టాస్కుల్లో అపోనెంట్ టీమ్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళని కదా ఫస్ట్ తీసేస్తారు. అందుకే గౌరవ్ భయపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ వస్తే నన్నే తీసేస్తారు గనుక ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గానే తీసేస్తారేమో, నాకివ్వండి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, మనకున్న అప్డేట్ ప్రకారం కూడా నిఖిల్ స్ట్రాంగ్‌గానే తీసేసారంట. ప్రోమో ప్రకారం చూస్తే డీమన్ కూడా సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు. ఆ బ్లూ డ్రెస్ టీ షర్ట్ అయితే తీసేసి ఉన్నాడు. సో, మొత్తానికి ఏంటి, వీక్ అయిన వాళ్ళనైతే తీయరు కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ బాల్‌తో గోల్ కొట్టే టాస్క్‌లో ఒక్కొక్కరిని తీసుకుంటే ఫస్ట్ బర్నీని తీశారు, తర్వాత దివ్యని తీశారు, తర్వాత సంజనాని తీశారు. ఆ తర్వాత లాస్ట్ రౌండ్ వరకు తనూజ అండ్ సుమన్ శెట్టి అక్కడ ఉండిపోయారు. ఆళ్ళిద్దరిలో కూడా ఆలోచించి ఫైనల్లీ తనూజని కదా తీశారు. ఆ తర్వాత సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉన్నాడు కదా! ఎందుకున్నాడు? వీక్ అనే కదా, వీళ్ళతో టఫ్ కాంపిటీషన్ ఉండదు, వదిలేసినా పర్వాలేదని వీక్ వాళ్ళ వరకు లాస్ట్ వరకు వదిలేస్తారు తప్ప స్ట్రాంగ్ వాళ్ళని ఫస్ట్ తీస్తారు. ఆ రకంగా ఆలోచించిన తనూజ నాకే సెకండ్ కావాలని ఎందుకు ఇంత మొండిపట్టు? అసలు తనకి ఎందుకు ఆ గ్రీన్ కార్డ్ చెప్పండి? ఆవిడని ఎవరు తీస్తారు? నువ్వు స్ట్రాంగ్ అమ్మో నువ్వుంటే మాకు చాలా టఫ్ ఫైటు, చాలా కాంపిటీషను, నీతో టాస్క్‌లు ఆడలేమని భయపడి చాలా స్ట్రాంగ్‌గా తీసేస్తారా? ఆఖరి వరకు పట్టించుకోరు. వాళ్ళ టీమ్‌లో పర్టిక్యులర్‌గా మేల్ కంటెస్టెంట్స్ ఎమాన్యుయల్, గౌరవ్, రాము తర్వాత ఆ ముగ్గురు అయిపోతే లాస్ట్ రౌండ్ వరకు ఈవిడే ఖచ్చితంగా ఉంటుంది. ఉన్న నలుగురిలో ముగ్గురు మేలు, అది కూడా స్ట్రాంగ్‌గా ఆడతారని చెప్పేసి. బట్ ఈవిడ ఆలోచించకుండా మరీ స్వార్థంగా ఆలోచించదు. సెల్ఫిష్‌గా ఆలోచించాలి టాస్కుల్లో. కానీ ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించాలి కదా! ఎవరిని చేస్తారు? ఎవరిని తీయరు ఎందుకనేది. అది ఆలోచించకపోతే ఎట్లా? టాస్కుల్లో జనరల్‌గా ఏంటి, బట్ ఇక్కడేంటంటే ఆవిడ మ్యానిపులేట్ చేసేసి మరి ఎమాన్యుయల్ గ్రిప్‌లో పెట్టుకొని ఆయన ఎటు సరెండర్ అయిపోయాడు. సో, గ్రిప్‌లో పెట్టుకొని గౌరవ్‌దే తప్పన్నట్టుగా పోర్ట్రే చేస్తుంది. ఎందుకంటే నామినేషన్‌లో కూడా నిన్ను పెట్టొద్దని రిక్వెస్ట్ చేసావు. ఇప్పుడొచ్చి అంటే అక్కడ ఆ రిక్వెస్ట్ అని కూడా ఏదో అడుక్కున్నావు అన్న మాదిరిగా చెబుతా ఉంది. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇవ్వాలని అంటున్నావు అని అతను మొహం మీద అవమానించేలా మాట్లాడుతుంది ఇక్కడ తనూజ. ఎమాన్యుయల్ కూడా ఆవిడ చెప్పిన దానికల్లా తల ఊపి ఆ! ఆ! అన్నట్టే మాట్లాడుతుంటే, ఆ ఎమాన్యుయల్‌కి కూడా మళ్ళీ ఈవిడ అంటది, "ఏయ్! గౌరవ్ మాటలు వినకు నువ్వు. ఆ తల ఊపుకొని కూర్చో ఇక్కడ. వినుకొని ఇలా కూర్చో. వినకట్లా. గౌరవ్‌దే తప్పు" అన్నట్టుగా మళ్ళీ ఆయన ఎమాన్యుయల్ కూడా మేనప్లాట్ చేస్తా ఉంటే ఇంకేమంటాడు ఆయన? ఆయన కూడా అవును కరెక్టే కదా! నువ్వు ఏది చెప్తే అదే రైట్ తనూజ అని మాదిరిగా తప్ప ఆయన అనేది దాంట్లో కరెక్టే అర్థం ఉంది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని లేపేస్తారు అని ఒక మాట చెప్పొచ్చు కదా! ఆ! నామినేషన్‌లో కూడా డీల్ మాట్లాడాను. అప్పటికి గౌరవ్ చెప్తాను. నామినేషన్‌లో కూడా నేను డీల్ మాట్లాడాను. డీల్ కోసం ట్రై చేశాను. రిక్వెస్ట్ చేసుకోలేదని కొద్దిగా హర్ట్ అయ్యాడిక్కడ.
అట్లాగే మరి తనూజ తన టీంకి డైరెక్షన్ ఇస్తుంది. ఏంటంటే నేను రెబెల్‌ని కనిపెట్టేసి నాది డిటెక్టివ్ సీజర్‌లా చెబుతా ఉంది. మీకు అడిగితే క్లియర్‌గా సంజన రెబెల్ అని చెప్పండి మీరందరూ కూడా. సంజనయ్య రెబెల్ అని చెబుతా ఉంది. పైగా ఎందుకు ఏంటంటే దానికి కనిపెట్టిన హింట్స్ అంట, క్లూస్ ఏంటంటే బిగ్ బాస్ నాకు ఏది చివరిలో చెప్పారో ఆమె ఎగ్జాక్ట్‌గా అదే చెబుతుంది. నో డౌట్ సంజన అని చెబుతూ ఉంటే మళ్ళీ ఇంకోటి ఏం చెప్పింది, రీతుని ఫుడ్ తినేసాక తన దగ్గరికి రమ్మని సంజన చెప్పింది. ఇప్పుడు కూడా ఇక్కడ లేదు. అందువల్ల అంటే ఏమైనా లేదు. ఆమె నాతో క్లియర్‌గా చెప్పింది. తను కాదంట, సంజన కాదంటే తనుజ్ ఒప్పుకోదు. నో, నో, నో. ఆమె నో డౌట్ మీ మమ్మీయే నాకు తెలుసు. నేను కనిపెట్టేసాను ఆవిడే. మనమంతా ఫిక్స్ ఇక చెప్పేద్దాం బిగ్ బాస్‌కి కెమెరాలకి అన్నట్టుగా ఈవిడ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతా ఉంది. ఏమైనా ఎలమంది లేదు ఆవిడ కాదు అంటాడు. సరే ఓ పని చేయి. నువ్వే వెళ్లి సంజన అవునో కాదో చిన్న ట్రిక్ ప్లే చేసి కనుక్కొని రమ్మని ఇమాన్యుయల్‌ని పంపిస్తుంది ఇంక తనూజ. ఇమాన్యుయల్ వెళ్లి సంజనతో ట్రై చేస్తాడు. రకరకాలుగా బిస్కెట్లు ఏస్తాడు కదా! ఆవిడ అంతకంటే ముదురు కదా! ఆవిడ చెప్పిద్దా, లేదు మమ్మీ నువ్వే రెబెల్ అయితే మా టీమ్ జోలికి రావద్దు మమ్మీ. ప్లీజ్ మమ్మీ నువ్వే కదా! చెప్పు, చెప్పు, చెప్పు అంటే సంజన చెప్పిద్దా, వీళ్ళు 4 ఆకులు చదివితే ఆవిడ 10 ఆకులు చదివింది కదా! ఆవిడ చెప్పిద్దా, సరే గాని ఇమాన్యుయల్ నీ జోలికైతే రాను. ఎప్పుడైనా వచ్చానా? మీ టీమ్ జోలికి మాత్రం నేను చెప్పలేను. ఆలోచిస్తాను. ఆలోచించుకొని చెబుతానంటే, ఇదేంటి నన్ను నా జోలికి రానంటుంది. మా టీమ్ జోలికంటే అయితే ఈవిడే డౌట్. మళ్ళీ ఆయన అయోమయంలో పడిపోతాడు. లేదంటే మళ్ళీ ఇక్కడ ఇమాన్యుయల్ ఇంకో బిస్కెట్ కూడా వేసాడు. లేదు నువ్వు చెప్పకపోతే ఈ రౌండ్‌లో నువ్వే రెబెల్ అని మేము కెమెరాలకి చెప్పేస్తాం. అప్పుడు నువ్వు కిల్ అయిపోతావు. అనేసంటే సంజన అవునా? సర్లే ఆలోచిస్తాలే. అంటే మళ్ళీ ఏదో కొద్దిగా భయపడినట్టుగా, బెండైనట్టుగా అయ్య బాబోయ్! మీ గురించి నేను మీ టీమ్ జోలికొస్తే మీరు నన్ను ఇప్పుడు కిల్ అయిపోయిన నేనే రెబెల్ అని చెప్పేస్తారా? దానివల్ల నేను లాస్ అయిపోతాను. కొద్దిగా బెండైనట్టుగా, భయపడినట్టుగా నటనకి జీవం పోసేసింది. దాంతో మళ్ళీ ఆయన ఇమాన్యుయల్ ఏంటి, ఆ! అయ్యుండొచ్చే అని డైలమాలో పడిపోతాడు. ఫస్ట్ అయితే కాదంటాడు. ఈవిడ యాక్టింగ్ స్కిల్స్ అంతా చూసిన తర్వాత అయ్యుండొచ్చు కదా అనుకుంటాడు. మళ్ళీ ఇమాన్యుయల్ తనుజ దగ్గరికొచ్చి, తనుజ అక్కడ అడుగుతాను ఆమెనా? ఆమె కదా! ఏం అర్థం కావట్లా. ఒక్కోసారేమో ఒక్క మాట చెబుతుంది. నా జోలికైతే రానంటుంది. అరే! అలాగే టీమ్ జోలికైతే ఆలోచిస్తానంటుంది. చెప్తానులే చూసుకొని చెబుతాలే అంటుందంటే, తనూజ మళ్ళీ పంపిస్తుంది. ఈసారి మరోలా ట్రై చెయ్యు. ఆవిడని బెదిరించు. నువ్వే కనిపెట్టేసావు. నో డౌట్ నువ్వే పక్కన కాన్ఫిడెంట్‌గా చెప్పు బెదిరించు. మేము చెబితే నీ టాస్క్ ఇంక అయిపోతుందని ఆ ట్రిక్ ప్లే చేయి బయట పడిపోతుంది ఆవిడని చెబితే. పైగా ఇంకొక ట్రిక్ కూడా అంట. ఎవరిని తీయాలో స్ట్రాంగ్‌గా ఉండేవాడిని వారి పేర్లు చెప్పు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా కిల్ అయిపోతే అప్పుడు సంజన కన్ఫర్మ్ అయిపోతుంది అంటే, నేను చెప్పా కదా! వీళ్ళు ముదురులైతే ఆవిడ దేశ ముదురు. వీళ్ళ ముందు తాతకి దగ్గులు నేర్పినట్టు ఉంటుంది. ఇలాంటి ప్రాంకులు, ఇలాంటి స్కిట్‌లు, ఇలాంటి స్ట్రాటజీలు ఎన్నో ఆడేసి ఆవిడ పండిపోయి వచ్చింది. అలాంటి ఆవిడ ముందు వీళ్ళు చేస్తా ఉంటే ఇమాన్యుయల్ ఎంత స్పీడ్‌గా ఈ తనూజ చెప్తే వెళ్తుండో గోడకు కొట్టిన బంతిలా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాడు. తిరిగి ఆవిడ ఆడుకొని తిరిగి పంపించేస్తుంది కన్‌ఫ్యూజ్ చేసేసి. మళ్ళా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకోటేంటంటే ఇమాన్యుయల్, రీతు, డీమోన్ డిస్కషన్ పెడతారు. రీతు, రాము అనుకుంటున్నాను రెబెల్ అని చెప్పుద్ది. పడి, పడి ముగ్గురు నవ్వుతారిక్కడ. ఎందుకంటే అసలు ఆడి చేతిలో గన్న పడితే ఇంకేమైనా ఉందా? పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎటు కాలిస్తాడో కూడా ఇది తెలీదు. అని వీళ్ళంతా నవ్వుకుంటారు. రాముకైతే ఇంకేమైనా అర్థం పర్థం ఉంటదా? అట్టర్ ఫ్లాప్ చేసేస్తాడు. ఇంకేం చేస్తాడో వాడికే తెలీదు. పద్ధతి ఉండదు, పాడు ఉండదు, లెక్క ఉండదు, జమ ఉండదు. చెడుగుడు ఆడుకుంటున్నాలాగా పగలబడి నవ్వుతారు వీళ్ళు. ఆ తర్వాత డీమోను అలాగే ఇమాన్యుయల్ కూడా డిస్కషన్ ఏంటంటే సాయి అనుకుంటున్నాం అంటారు. ఎందుకంటే ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడాడు, పడుకొని మాట్లాడాడు, అటు తిరిగి మాట్లాడాడు, ఇటు తిరిగి మాట్లాడాడు. పైగా బిగ్ బాస్ కూడా కన్‌ఫ్యూజ్ చేసేలా చాలా సీన్ అక్కడ క్రియేట్ చేసాడు కదా! అటు తిరుగు, ఆ భరణి వైపు చెయ్యి చూపించు, ఇప్పుడు ఇలా మాట్లాడు, అలా మాట్లాడు చాలా సేపు చెప్పడంతో వాడే అయ్యి ఉంటాడనేసి వీళ్ళందరూ డిస్కస్ పెడతా ఉంటారు. రీతి ఏవే వాడు కాదు. వాడికి అంత సీన్ లేదు. అర్థం అర్థం కాక ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడి ఉండొచ్చు. తీసి పడేస్తుంది రీతు చౌదరి. ఇక మళ్ళీ ఇంతలో తనూజ వస్తుంది. లేదు లేదు ఎందుకు కాదు సాయే అవ్వచ్చు. ఎందుకంటే వాడి ఎక్స్‌ప్రెషన్స్ నేను గమనించా. నేను పట్టేసా తిరగలేదు సాయే అనేసి మళ్ళీ ఎందుకంట రీజన్ ఏం చెప్పిందంటే, కళ్యాణ్ ఔట్ అని బిగ్ బాస్ చెప్పగానే సాయి ఉలిక్కి పడ్డాడు. నేను గమనించాను. వాడెందుకంత ఉలిక్కి పడతాడు అని చెప్పుకొచ్చింది. బట్ ఈవిడకి అర్థం కానిది ఏందంటే మనకి ఎపిసోడ్‌లో గమనించారా మీరు పాయింటు? ఏమంటే సాయి ముందే గెస్ చేసాడు. సా కళ్యాణ్ పక్కన కూర్చొని ఫస్ట్ నిన్నే లేపుతారు బ్రో. ఎవరొచ్చినా సరే ఖచ్చితంగా నిన్నే లేపుతారంటే, ఆయన కూడా అదే ఆలోచిస్తా, అదే భయమేస్తుంది అన్నాడు. సో, అందువల్ల ఉలిక్కిపడొచ్చు. సరే నేను గెస్ చేసింది ఆయనతో ఏదైతే చెప్పానో అదే జరిగిందని సాయి అక్కడ ఉలిక్కిపడ్డాడు. కానీ వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ ఉలిక్కిపడ్డాడు అందుకనే అని లెక్క చెప్పుకుంటా ఉంది. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్‌లు జరుగుతాయి. వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తే నేను మర్చిపోయినా మీరైతే మర్చిపోకండి. ఒక కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సరే రీతు ఏమంటది ఇక్కడ, రాము ఎందుకు కాకూడదు అంటే వెంటనే తనూజ వచ్చి, వాడు నా తమ్ముడు. ఆ ఒక్క సేవింగ్ ఆప్షన్‌కే వాడు నన్ను నెత్తి మీద పెట్టుకుంటున్నాడు.
వాడు నాకు చెప్పకుండా చేయడు. ఒక రకంగా వాడు ఈ గేమ్ కూడా నా కోసమే ఆడుతున్నాడని చెప్పింది. పోన్లమ్మ ఇక్కడైనా ఒక వాస్తవం చెప్పావని నాకైతే అనిపించింది. ఎంతమంది ఆడతారు ఈవిడ కోసం? మళ్ళీ నాకెవ్వరు సపోర్ట్ లేదు, నాకెవ్వరు హెల్ప్ చేయరు, నేను ఇండివిడ్యువల్, నేను సోలో, నేను ఇండిపెండెంట్ ఇవన్నీ చెబుతా ఉంటది. ఇప్పుడు ఆవిడని ఆడితే ఆవిడే చెబుతోంది. ఎందుకంటే ఆ సేవింగ్ ఆర్డర్‌లో ఆహ్, ఏదో పవర్ ఉంది కదా! మాధురి అండ్ గౌరవ్ ఉండేటప్పుడు పవరు. వాడు వాడొద్దు ఆమె కోసం, మాధురి కోసం వాడొద్దని కాళ్ళ వేళ అప్పుడు బతిమిలాడుకున్నాడు కదా! గౌరవ్ ఆల్రెడీ ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయ్యాడు. బట్ ఈవిడైతే ఎలిమినేట్ అయ్యింది. ఎక్కడ వాడేస్తాం వాళ్ళకి భయపడి అల్లాడిపోయాడు కదా! సో, ఇక దెబ్బతో నాకైతే ఆ సేవింగ్ ఆప్షన్‌కే నన్ను ఇక నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. ఆడెట్లా చేస్తాడు అని చెబుతా ఉంది. కానీ ఇక్కడ రాముకి తెలియని నిజమేంటంటే, ఆ పవర్ తనకు వాడొద్దని తనూజతో మాధురి ఒట్టేయించుకుందంట. ఒట్టేయించుకొని బయటకొచ్చేసానని కూడా ఇప్పుడు చెబుతా ఉంది ఆవిడ. ఆ విషయం తెలియక కుర్రాడేమో అల్లాడిపోతా ఉన్నాడు. సరే ఇక డీమోన్ అంటాడు, "ఇలాంటిది ఇప్పుడే వింటున్నా అన్న" అని నేను కామెడీ చేస్తాను. అంటే రాము ఏంటి ఇలాంటి టాస్క్ ఏంటి అని మాదిరిగా. ఇక తనూజ అంటది, "అందుకే వీడితో మాట్లాడొద్దని. పదేమో పోదాం పద మనం ఇక్కడ ఉండొద్దని" లెక్క ఆయన జోకులేస్తే, సెటైర్‌లేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ అనుమానం ఉండిపోద్ది ఇంకా తనూజకి. ఏం జరుగుతుంది అసలు? ఎవరు? ఏంటి? సంజన మీదే ఫోకస్ అంతా ఉంది. సంజనాకి నిజంగా ఈ టాస్క్‌లో కంటెండర్‌గా తీసిస్తేనే ఇంత ఆడుకుంటుందంటే, నిజంగా నేను చెప్పినట్టుగా ఆవిడకి కూడా ఏదో ఇంకొక సీక్రెట్ టాస్కో, ఇంకేదో డైవర్షన్ కోసం చిన్న హింట్ బిగ్ బాస్ ఇచ్చుంటే, ఒక పావలా ఇచ్చుంటే రూపాయి పావలా సీన్ చేసేద్ది ఆవిడ. ఆ మాత్రం కూడా ఇవ్వకుండా తీసి పెట్టేస్తది. అయినా ఆవిడ కంటెంట్ అయితే ఆవిడ ఇచ్చేస్తుంది. చెప్పా కదా! ఎడారిలో టీ అమ్మన్నా అమ్మేయగలదు సంజన. హిమాలయాల్లో మంచు ఐస్ అమ్మమన్నా అమ్ముకోగలదు. అంత టాలెంటెడ్. ఎలాంటి శూన్యంలో నుంచి సరే సృష్టించేస్తది కంటెంట్. ఇక్కడ అదే జరుగుతా ఉంది. మళ్ళీ ఇమాన్యుయల్ ఎక్కిపెట్టిద్ది తనూజ. మళ్ళీ సంజన దగ్గరకొచ్చి, "మమ్మీ చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నువ్వే కదా! మా టీమ్‌ని మాత్రం ఏమీ అనొద్దు. మేము చాలా కష్టపడి ఆడుతున్నాం. ఏమీ అనొద్దు. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ" అంటే సంజన, "సర్లేరా చూద్దాంలేరా, మరీ మొహమాట పెట్టేస్తాను సుమి. నువ్వు అడిగితే నేను కాదంటన్న మాదిరిగా కొద్దిగా డ్రామా క్రియేట్ చేసి చూద్దాంలే" అని ఆ ఇమాన్యుయల్ అయోమయం చూసి భలేగా ఆడుకొని ఇక్కడ నవ్వుతదండి. పడి పగలబడి నవ్వుతది. బహుశా ఈరోజు ఏ ప్రోమోలో వేస్తారేమో. వేరే రేంజ్‌లో నవ్వుతది. కడుపు పగిలిపోయేలాగా అంత గట్టిగా నవ్వితే సడెన్‌గా ఎవరైనా చూస్తే ఈయన దెయ్యం పట్టిందా? లేకపోతే ఏమయ్యిందా? భయపడతారేమో. ఆ రేంజ్‌లో నవ్వుతదక్కడ. ఇక తర్వాతేంటి, పవర్ ఉన్నోళ్ళని టీమ్‌లో పెట్టుకుంటే తాము సేఫ్‌గా ఉంటామన్న భావనలో అందరూ ఉంటారు గదా! బట్ దివ్య, సుమనం ఆలోచన లేకుండా కళ్యాణ్‌ని అయితే వేసేసారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఆ పవర్ ఎవరి దగ్గర ఉందో, ఆ రెబెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టీమ్‌లో ఉంటే మనకి బెటర్ లెక్క అందరూ మన టీమ్ అంతా సేఫ్ జోన్‌లో ఉంటదని ఆలోచిస్తే, వీళ్ళు కంప్లీట్‌గా రివర్స్‌లో వీళ్ళు సెల్ఫిషే, మనల్నెవరు అనుమానించకూడదు, మనం దొరకకూడదు అనుకుని కేవలం మన సీక్రెట్ టాస్క్ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో సొంత టీమ్‌లో ఉన్న మెంబర్‌కి దెబ్బేసేసారు. అది చాలా రాంగ్. కళ్యాణ్‌కైతే పాపం అన్యాయం చేశారు. తమ టీమ్‌కి తాము వెన్నుపోటు పొడుచుకున్నారు. ఇప్పుడు అదేంటి ఆ కుర్రాడు నెక్స్ట్ సాయి శ్రీనివాస్ కూడా అన్యాయం వాళ్ళ టీమ్‌లో ఉన్నాడు కదా! వాళ్ళ పవరు బ ఫిజికల్ పవర్ తగ్గిపోయింది కదా! స్ట్రెంత్ తగ్గిపోయింది కదా! వీక్ అయిపోయారు కదా! ఇప్పుడు ఆ టాస్కు నన్ను ఆడించిన బ్యాలెన్స్ టాస్క్ కూడా దివ్య వెయిట్ వల్ల కావచ్చు, ఆ బ్యాలెన్స్ కుదరలేదు కదా! ఆడలేకపోయింది కదా! ఫెయిల్ అయిపోయింది కదా! సో, ఇట్లా చేయకుండా ఉండాల్సింది వాళ్ళు. అట్లాగే మళ్ళీ గౌరవ్ ఏంటి ఇమాన్యుయల్ రాముతో కూడా అంటాడు. గౌరవ్, మీరందరూ అనుకుంటున్నట్టు సంజన రెబెల్ కాదు. తనూజనే రెబెల్ అని గౌరవ్ అంటాడు. ఎందుకంటే బిగ్ బాస్ చాలా తెలివైన వాళ్ళకిస్తాడు. ఆహ్, తప్ప సంజనకైతే ఇవ్వడు అని గౌరవ్ అంటాడు. తనూజ ఏమంటది, మళ్ళీ ఏమంటాడు గౌరవ్, ఈరోజు తనూజ చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. పైగా సంజన రెబెల్ అని మనల్ని వేరే డైవర్షన్ చేస్తుంది. సో, ఖచ్చితంగా ఆవిడేనని చెప్పేసి ఇతను ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ రాము మళ్ళీ ఒక ఎగతాళి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేసరికి గౌరవ్, "నువ్వు అలా చూస్తావేంటి? అలా చేయొద్దు బ్రో" అని ఆయన మళ్ళీ ఫీల్ అయితాడు. అంటే ఎవరిని నమ్మకుండా అల్లకల్లోలం అయిపోతుంది. నిజంగా సుమన్ శెట్టికి ఇంత టాస్క్ ఇచ్చిన దానికి ఆ దివ్యకి మళ్ళీ హెల్ప్ తీసుకొని బిగ్ బాస్ నాయనో ఇది బిస్కెట్ అయిపోద్ది, డిజాస్టర్ అయిపోద్ది, ఆయనకిచ్చావంటే చేయలేడు ఇంక అని అర్థమై ఈవిడ పెట్టాడు కాబట్టి ఇంత మజా వచ్చింది. లేకపోతే తుస్సం అనిపించేది ఇంకా. ఆయన ఒక ఏం పేరైనా సుమన్ శెట్టి గాని చేసుంటే. ఇక్కడ రాము మళ్ళీ గౌరవ్ అన్నాడు, "నీ మీద నాకు డౌట్ ఉందనేసి" అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనుజ ముందే చెప్పింది కదా! వాడు నా తమ్ముడు, వాడు నా కోసం ఆడుతున్నాడు. అది నిజమనలాగా రాము కూడా ఇక్కడ బిహేవ్ చేస్తాడనమాట. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేసేసి హడావిడైతే చేస్తా ఉన్నారు. మళ్ళీ గౌరవ్ వెళ్లి కిచెన్‌లో ఇమాన్యుయల్ రాముతో చెప్తాడు. లేదు తనుజనే రెబెలు అని ఏవేవో పాయింట్లు చెబుతాడాయన. అసలు జుట్టు పీక్కుంటాడు ఇక నమ్మించడానికి. బట్ రామ్ ఇక్కడ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ సంజన దగ్గరికి వెళ్ళడం రావడం. ఆవిడైతే భలే ఎంజాయ్ చేస్తుంది, ఆడుకుంటుంది. వీళ్ళందరికైతే ఫుట్‌బాల్, చెడుగుడు కలిపి ఆడుకుంటుంది. అట్లాగే ఇప్పటికే ఇంతకి నెక్స్ట్ ఏం టాస్క్‌లు జరిగాయి, ఎట్లా జరిగాయి, ఎవరు ఆడారు, ఎవరు గెలిచారు అవన్నీ కూడా జర్నలిస్ట్ సదస్సులో ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఓటింగ్ వీడియో న్యూస్ బార్‌లో ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకండి.